సాధారణంగా ఏదైనా భౌతికమైన పని చేస్తున్నప్పుడు ప్రతిదీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును. ఒక రాయిని చెక్కడం లేదా ఒక భవనాన్ని నిర్మించడం లాంటి పనులలో పురోగతి మన కళ్లకు నేరుగా కనిపిస్తుంది. తప్పు జరిగితే పట్టుకోవడం కూడా సులభమే. కానీ అత్యంత సహజమైన నిరంతరం జరిగే సొంత శ్వాసను గమనించడానికి ప్రయత్నించిన మరుక్షణమే మన మనసు ఎందుకు అంత తీవ్రంగా తిరుగుబాటు చేస్తుంది, దాన్ని నిలపడం ఎందుకు ఒక అసాధ్యమైన సవాలుగా మారుతుంది? ఆ తిరుగుబాటు ఒక అత్యంత సహజమైన ప్రతిస్పందన. ఎందుకంటే ఆకారం లేని అస్థిరమైన ఈ మనసు ఎప్పుడూ నియంత్రణను వ్యతిరేకిస్తుంది. దానికి ఎటువంటి లక్ష్యం లేకుండా స్వేచ్ఛగా పరుగెత్తడం అలవాటైపోయిందంటారు. సరిగ్గా చెప్పారు. ఒక నిర్దిష్టమైన ఆకారం లేని మనసును కేవలం ఒక సాధారణ గాలి ప్రవాహం మీద నిలపడానికి ప్రయత్నించినప్పుడు అది బంధించబడుతున్నట్లు భావిస్తుంది. ఆకలితో ఉన్న జంతువును కట్టేసినప్పుడు అది ఎలా గింజుకుంటుందో, శ్వాస మీద నిలపాలని చూసినప్పుడు మనసు కూడా అలాగే గింజుకుంటుంది. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన పాళీకానన్ మరియు త్రిపిటాకల్లోని విముక్తిమగ్గ గ్రంథం ఆధారంగా ఒక విశేషమైన ప్రయాణం చెయ్యబోతున్నాము. శ్వాస మీద ధ్యాస ఉంచే ఆనాపానసతి విధానాన్ని పూర్వగురువులు ఎలా అత్యంత సూక్ష్మంగా వివరించారో పరిశీలించడం నిజంగా అద్భుతమైన విషయం. అవును, అస్థిరంగా తిరిగే మనసును ఏకాగ్రత వైపు మళ్లించడానికి 4 నిర్దిష్ట దశల ద్వారా ఎలా శిక్షణ ఇవ్వవచ్చో తెలుసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాచీన గ్రంథాలు కేవలం సైద్ధాంతిక చర్చలు మాత్రమే కావు. ఒక భిక్షువు తన మనసును ఎలా మచ్చిక చేసుకోవాలో చెప్పే ఖచ్చితమైన ప్రయోగాత్మక మార్గదర్శకాలు. మన దైనందిన జీవితంలోని గందరగోళాన్ని ఛేదించడానికి ఈ 4 దశల విధానం ఒక అస్త్రంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇది అంచెలంచెలుగా జరిగే ఒక లోతైన ఆంతరంగిక పరిణామ క్రమం. అదుపు తప్పిన మనస్సును ఉన్నత స్థితులకు తీసుకువెళ్లాలంటే మొదట దానికొక అత్యంత బలమైన ఆధారం కావాలి కదా. విముక్తి మగ్గ ప్రకారం ఈ ప్రయాణంలో మొదటి దశను గణన అంటారు. గణన అంటే లెక్కించడం. ఇందులో ఒక భిక్షువు బయటకు వదిలే శ్వాసతో మొదలుపెట్టి లోపలికి పీల్చే శ్వాసతో ముగిస్తూ 1 నుండి 10 వరకు శ్వాసలను లెక్కిస్తారు, లేదా కనీసం 5 వరకైనా లెక్కిస్తారు. ఇక్కడున్న నియమాలు చాలా ఖచ్చితమైనవి అని విన్నాను. 10కి మించి లెక్కించకూడదు కదా. అవును. మధ్యలో ఏ ఒక్క శ్వాసను కోల్పోయినా సరే, లేదా వేరే ఆలోచన వచ్చి లెక్క తప్పినా ఎటువంటి రాజీ చేయకుండా మళ్లీ మొదటి నుండి లెక్కించాలి. ఈ కఠినమైన నియమం నిజంగా ఒక మెంటల్ రీసెట్ బటన్ లాంటిది అనిపిస్తోంది. నిజమే. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మనస్సులో నిరంతరం ఉత్పన్నమయ్యే అనవసర ఆలోచనలను సంపూర్ణంగా తొలగించడం. దీనినే ఆలోచనల నుండి తప్పించుకోవడం అని గ్రంథాలు పేర్కొన్నాయి. ఆ అంకెల పరిమితి ఒక రకమైన మానసిక కంచెలా పనిచేస్తుంది. కాని ఇది చాలా కఠినంగా అనిపించదా? పదే పదే మొదటికి రావడమనే ప్రక్రియ వల్ల భిక్షువుకు విసుగురాదా? ఆ విసుగు కూడా ఒక శిక్షణేయండి. ఒక భిక్షువు సాధన కూర్చున్నప్పుడు 1, 2 అని లెక్కించగానే నిన్నటి భోజనం గురించో రేపటి ప్రయాణం గురించో ఆలోచనొస్తుంది. అప్పుడు వెంటనే మళ్లీ 0కి వెళ్ళిపోవాలి. అంటే ప్రతిసారీ తప్పు జరిగినప్పుడు మొదటికి రావడం వల్ల ఆ యాంత్రిక స్వభావం పూర్తిగా నిరోధించబడుతుందన్నమాట. అవును. ఏకాగ్రత లేకపోతే ముందుకు వెళ్లలేము అనే ఒక స్పష్టమైన హెచ్చరిక ఇది. ఆలోచనలతో తప్పించుకు తిరగాలనుకునే మనసును ఈ అంకెలో ఒక క్రమశిక్షణతో బంధిస్తాయి. బయటకు వదిలే శ్వాసతో ప్రారంభించడం అనే చిన్న వివరణలో కూడా ఎంతో అర్థం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా శ్వాస అనగానే లోపలికి పీల్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు కదా. అదే ఇక్కడున్న సూక్ష్మం. వదిలే శ్వాసతో ప్రారంభించడం ద్వారా వదులుకోవడం లేదా లోపలి భారాన్ని త్యజించడమనే భావనను ఇది సూచిస్తుంది. ఆ ఖాళీ చేయడం ద్వారానే మనసు ప్రశాంతతను స్వీకరించడానికి సిద్ధమవుతుందనుకోవచ్చు. ఖచ్చితంగా. పాత ఆలోచనలను బయటకు పంపే ప్రక్రియతోనే ఈ సాధన మొదలవుతుంది. గణన దశ పూర్తయ్యేసరికి ఒక స్థిరమైన పునాది ఏర్పడుతుంది. ఆ పునాది మీదనే తదుపరి దశ ఆధారపడి ఉంటుంది. మనసు ఒకసారి కుదురుకున్న తరువాత ఈ అంకెల ఆధారం ఇక అవసరం లేదు కదా. అప్పుడు తదుపరి దశ ఏమిటి? రెండవ దశను అనుబంధన అంటారు. అంటే నిరంతరంగా అనుసరించడం. ఇందులో గణనను పూర్తిగా పక్కనపెట్టి లోపలికి మరియు బయటకు వెళ్లే శ్వాసలను ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా గమనిస్తారు. ఇక్కడ అభిధర్మకోశ భాష్య గ్రంథం యొక్క ఫుట్నోట్స్ ఒక విశేషమైన వివరణను అందిస్తాయని చదివాను. అవును. ఆ వివరణ ప్రకారం ఒక భిక్షువు శ్వాసను కేవలం ముక్కు దగ్గరే గమనించడు. ఆ శ్వాస గొంతు, హృదయం, నాభి, తుంటి, తొడల మీదుగా
కాలి వేళ్ల వరకు ఎలా ప్రవహిస్తుందో నిశితంగా గమనిస్తాడు. అలాగే శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు అది శరీరానికి ఆవల ఒక జానెడు లేదా బార దూరం వరకు ఎలా వెళుతుందో కూడా అంచనా వేస్తాడు కదా. సరిగ్గా చెప్పారు. శ్వాస యొక్క పరిధిని అలా సంపూర్ణంగా గమనిస్తారు. ఒక్క నిమిషం, ఇది జీవశాస్త్రపరంగా అసాధ్యం కదా. శ్వాసగాలి భౌతికంగా కాలివేళ్ల వరకు ఎలా వెళ్లగలదు? పీల్చేగాలి ఊపిరితిత్తుల వరకే వెళుతుంది. ఇది నిజమైన గాలా లేక శ్వాస వల్ల కలిగే అనుభూతా? ఇది చాలా తార్కికమైన ప్రశ్న. ఇక్కడ ప్రాచీన గురువులు మాట్లాడుతున్నది భౌతికమైన ఆక్సిజన్ పంపిణీ గురించి కాదు. అంటే గాలి అనే పదాన్ని శక్తి ప్రవాహానికి ప్రతీకగా ఉపయోగించారా? అవును. లోపలికి పీల్చిన శ్వాస వల్ల ఉత్పన్నమయ్యే ఆ చైతన్యం శరీరంలోని అణువణువుకు ఎలా విస్తరిస్తోందో గమనించడమే ఈ అనుబంధన దశ యొక్క సారాంశం. కఠినమైన ఆలోచనలను పారద్రోలి శరీరమంతటా విస్తరించే నిరంతర అవగాహన అన్నమాట. నిజమే. ఆ శ్వాస తీసుకున్నప్పుడు పొత్తికడుపు కదలడం, శరీరంలోని నాడుల్లో కలిగే సూక్ష్మమైన స్పందన, ఇవన్నీ ఆ శ్వాస యొక్క కొనసాగింపులే. వాటిని కాలివేళ్ల వరకు గమనించడమంటే సంపూర్ణ శరీర ఎరుకను సాధించడం. ఆ దృష్టిని కేవలం ముక్కుకే పరిమితం చేయకుండా మొత్తం భౌతిక ఆకారం మీదకు విస్తరిస్తున్నారని స్పష్టమవుతోంది. అవును. స్థూలమైన ఆలోచనల నుండి సూక్ష్మమైన ఎరుక వైపు మనసు చేసే ప్రయాణమిది. ఈ దశలో మనసు శ్వాసతో మమేకమై వేరుగా ఉండదు. శ్వాస ప్రవాహమే మనసు ప్రవాహంగా మారుతుంది. శరీరమంతటా శ్వాసను అలా విస్తృతంగా గమనించిన తర్వాత అన్ని రకాల పరధ్యానాలను పూర్తిగా అరికట్టడానికి ఆ మనసును మళ్లీ ఒకే ఒక సూక్ష్మ బిందువు వద్ద కేంద్రీకరించాలి కదా. అవును. ఈ మూడవ దశను టపానా అంటారు. అంటే స్థిరపరచడం లేదా స్థాపించడం. ఈ దశలో ఒక భిక్షువు ముక్కు చివర లేదా పై పెదవి మీద శ్వాస తగిలే చోట ఆ గాలి గుర్తుమీద తన మనసును సంపూర్ణంగా స్థిరపరుస్తాడు. ఆ గాలి గుర్తునే పాళీ భాషలో నిమిత్త అని పిలుస్తారు కదా. పరధ్యానాలను కత్తిరించివేయడమే దీని లక్ష్యం. సరిగా చెప్పారు. పూర్వ గురువులు ఇక్కడ ఒక అత్యంత ఆకర్షణీయమైన ఉపమానాన్ని వాడారు. ఒక ముత్యపు పూస మరియు దానిగుండా వెళ్లే దారం. ముత్యపు పూస లోపల ఉన్న దారంలాగా. సంస్కృత గ్రంథాలలో దీనిని మణిసూత్రవత్ అంటారు కదా. ఇది వినడానికి చాలా బావుంది. ఈ ఉదాహరణలో శ్వాస అనేది దారం, శరీరం లేదా నాసికాగ్ర బిందువు అనేది ముత్యపు పూస. ఈ రూపకం ద్వారా అమూర్తమైన భావన ఎంత ఖచ్చితంగా వివరించబడిందో గమనించవచ్చు. ఒక ముత్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, కానీ దారం దాని గుండా నిరంతరం లోపలికి మరియు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఉపమానం ఈ ప్రక్రియలోని స్థిరత్వాన్ని మరియు చలనాన్ని ఏకకాలంలో చూపిస్తుంది. దారం కదులుతుంది, కాని ముత్యం కదలదు. అలాగే శ్వాస కదులుతుంది, కాని మనసు ఆ బిందువును వదలదు. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ చైనీస్ అనువాదాలలో జరిగిన ఒక ఆసక్తికరమైన చారిత్రక పొరపాటు గురించి ప్రస్తావించాలి. విముక్తిమగ్గ అనువాదంలో కొందరు దీన్ని తాకడం అని పొరపడ్డారు. అంటే వాస్తవానికి ఇది కేవలం స్పర్శ కాదా? కాదు. ఇది ఆ గుర్తును లేదా నిమిత్తాను స్థిరపరచడం. అంటే మనసు ఆ బిందువు వద్ద అచంచలంగా నిలబడటం. ఆ స్థిరత్వంలో ఉన్నప్పుడు కేవలం గాలి రాకపోకలను మాత్రమే గమనిస్తారా? లేదు, పరిశీలన మరింత లోతుకు వెళుతుంది. ఆ నాసికాగ్ర బిందువు వద్ద శ్వాస చల్లగా ఉందా, వేడిగా ఉందా, మరియు శరీరంలోని ఆ ప్రదేశాలు ఆ శ్వాసకు అనుకూలమైనవా లేక ప్రతికూలమైనవా అని కూడా భిక్షువు గమనిస్తాడు. అంటే ప్రతి క్షణం గమనిస్తూ మనసును మరింత పదునుగా మారుస్తారన్నమాట. అవును. కాని ఇక్కడే సాధకులకు ఒక సమస్య వస్తుంది. ఆ బిందువు వద్ద మనసును కేంద్రీకరించినంత మాత్రాన పని పూర్తి కాదు. నిజమే. పైపెదల మీద ఒక చిన్న బిందువుని పట్టుకుని గంటల తరబడి వేలాడటమంటే విపరీతమైన విసుగు పుడుతుంది కదా. దాన్ని భిక్షువు ఎలా అధిగమిస్తాడు? సరిగ్గా ఇక్కడే ఈ ప్రక్రియ తన 4వ దశకు మారుతుంది. ఈ దశను సల్లఖణ అంటారు. అంటే నిశితంగా పరిశీలించడం. ఆరంభంలో ఉన్న విసుగును ఈ దశ ఎలా మాయం చేస్తుంది? మనసు ఆ బిందువద్ద ఎప్పుడైతే సంపూర్ణంగా స్థిరపడుతుందో అప్పుడు ఆ గాలి గుర్తు ఆధారంగా ఉత్పన్నమయ్యే పారవస్యం మరియు ఆనందం వంటి అత్యున్నత స్థితులను భిక్షువు అనుభవిస్తాడు. ఆ పారవస్యాన్ని పాలీలో పీతి అని, ఆనందాన్ని సుఖ అని అంటారు కదా. అవును. కేవలం శ్వాసను గమనించడం వల్ల ఉత్పన్నమయ్యే ఈ అనుభూతులు సాధారణ భౌతిక ఆనందాలకు పూర్తిగా అతీతమైనవి. ఆలోచనల ఘర్షణ లేకపోవడం వల్లే ఈ ఆనందం పుడుతుంది. ఒక సాధారణ శ్వాసను అంకెలు లెక్కించడంతో మొదలైన ప్రయాణం
చివరకు మనసు యొక్క అత్యున్నత పరివర్తనకు దారితీయడం నిజంగా విలక్షణమైన విషయం. కాని సలక్షణ దశలో ఈ పారవస్యాన్ని అనుభవించిన తర్వాత ప్రయాణం ముగిసిపోదు. ఇది ముగింపు కాదా? తదుపరి ఏముంటుంది? విముక్తిమగ్గలో చెప్పబడిన ఈ 4 దశలు విశుద్ధిమగ్గలాంటి ఇతర గ్రంథాలలో 6 లేదా 8 దశలుగా ఎలా విస్తరించాయో గమనించడం చాలా ముఖ్యం. తదుపరి స్థాయిలలో శ్వాసను కేవలం గాలిలా కాకుండా 4 మహాభూతాలుగా విశ్లేషిస్తారు. 4 మహాభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు కదా? శ్వాసలో వాటన్నింటినీ చూస్తారా? అవును. ఆ తర్వాత 5 స్కందాలుగా విడగొట్టి చూస్తారు. ఒక్క నిమిషం ఆగండి. 5 స్కంధాలు అనగానే ఇది వినడానికి అత్యంత సాంకేతికమైన పదజాలంలా ఉంది. ఒక సాధారణ శ్వాసను గమనిస్తున్న భిక్షువుకు ఈ సంక్లిష్టమైన 5 స్కంధాలు ఎలా కనిపిస్తాయి? దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక శ్వాసను తీసుకున్నప్పుడు ఆ క్షణంలో జరిగే ప్రక్రియను 5 భాగాలుగా విడగొట్టడమే ఇది. మొదటిది రూపం, అంటే భౌతికమైన ఆకారం. ఆ గాలి ముక్కుకు తగిలినప్పుడు అది రూపం కిందకొస్తుంది. రెండవది వేదన అనుకుంటాను. అంటే ఆ గాలి చల్లగా ఉందా, వెచ్చగా ఉందా అని గ్రహించే అనుభూతి కదా? సరిగా చెప్పారు. మూడవది సంజ్ఞ, అంటే గుర్తింపు. ఇది లోపలికి వస్తున్న శ్వాస అని మెదడు గుర్తించడం. నాలుగవది సంస్కారాలు, అంటే మానసిక నిర్మాణాలు లేదా సంకల్పం. నేను ఈ శ్వాసను వదలకుండా గమనించాలి అనుకునే ఆ అంతర్గత కోరికే సంస్కారమనమాట. మరి ఐదవదేంది? ఐదవది విజ్ఞానం, అంటే స్పృహ. ఈ మొత్తం ప్రక్రియ జరుగుతోందని గమనిస్తున్న మూల అవగాహన. ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే ఒక భిక్షువు గాలిని గాలిగా కాకుండా ఆ ఒక్క శ్వాస ప్రక్రియలోనే తన మొత్తం శారీరక, మానసిక నిర్మాణాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విశ్లేషిస్తున్నారన్నమాట. అంతే. శ్వాసలో కేవలం కదలిక మాత్రమే లేదు. గాలి ముక్కుకు తగిలినప్పుడు కలిగే ఘర్షణ, భూమితత్వం, అందులో ఉండే సమన్వయం లేదా తేమ, నీటితత్వం, ఉష్ణోగ్రత, అగ్నితత్వం, మరియు నిరంతర చలనం, వాయుతత్వం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ముగింపు దశలైన విశుద్ధి మరియు ప్రత్యవేక్షణకు చేరుకుంటారని అర్థమవుతోంది. ఈ 2 దశల గురించి కూడా కొంచెం చెప్పగలరా? విశుద్ధి అంటే సంపూర్ణమైన పవిత్రత. మనసులోని సమస్త కల్మషాలు ఆ పారవశ్యం మరియు సూక్ష్మ విశ్లేషణ ద్వారా కడిగివేయబడతాయి. ఇక ప్రత్యవేక్షణ అంటే తాను ప్రయాణించిన మార్గాన్ని తిరిగి అవలోకనం చేసుకోవడం. అంటే సాధించిన ఏకాగ్రతను, ఆ 5 స్కంధాల యొక్క అనిత్య స్వభావాన్ని తిరిగి విశ్లేషించి సత్యాన్ని దర్శించడమే ప్రత్యవేక్షణ. అవును, కాని ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. అదే శ్రద్ధ. శ్రద్ధలేనిదే ఏ సాధన పూర్తి కాదు అంటారు. నిజమే. అంకెలు లెక్కించే మొదటి దశ దగ్గర నుండి సూక్ష్మమైన స్కంధాలను విశ్లేషించే చివరి దశ వరకు అత్యున్నత ధర్మాల పట్ల అచంచలమైన శ్రద్ధ ఉంచడం ద్వారా మాత్రమే ఈ మార్గంలో మనసు సంపూర్ణత సాధిస్తుందని పూర్వ గురువులు స్పష్టం చేశారు. ఆ శ్రద్ధ అస్థిరమైన మనసుకు ఒక దిక్సూచి. కేవలం శ్వాసను లెక్కించడం అనే గణన దగ్గర మొదలై అత్యున్నత ప్రత్యవేక్షణ వరకు మనసు చేసిన ఈ ప్రయాణం చాలా ఆకట్టుకునేలా ఉంది. విముక్తి మగ్గ, పాళీ కానన్ గ్రంథాలు మరియు పూర్వ గురువుల అందించిన ఈ విధానం ఎంతో శ్రద్ధతో సాధన చేసే ఒక భిక్షువుకు ఒక స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. ప్రాథమికమైన ఆలోచనల వలయం నుండి బయటపడటం, ఆ తర్వాత నిరంతర ఎరుకను సాధించడం, దాన్ని ఒక బిందువు వద్ద స్థిరపర్చడం, చివరికి దాని ద్వారా సత్యాలను దర్శించడం, ఇదంతా ఒక క్రమబద్ధమైన మానసిక ఆవిష్కరణ. అవును. శ్వాస అనేది భౌతిక శరీరానికి మరియు మనసుకు మధ్య ఉన్న ఏకైక వారధి. ఆ వారధిని స్పృహతో దాటటం ద్వారా అసలైన సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రాచీన గ్రంథాలు ఒక శాశ్వతమైన సత్యాన్ని బోధిస్తున్నాయి. శ్వాస అనేది కేవలం జీవించడానికి అవసరమైన ప్రాణవాయువు మాత్రమే కాదు, అది 4 మహాభూతాలను, 5 స్కంధాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక వంతెన. ఖచ్చితంగా. తదుపరిసారి ఎవరైనా శ్వాస తీసుకున్నప్పుడు ఒక క్షణం ఈ విషయం పరిశీలించాలి. అది కేవలం గాలిని పీల్చుకోవడమా, లేక మనసు యొక్క మూల స్వభావాన్ని ప్రత్యవేక్షణ చేయడమా అని. ఆ శ్వాస ఒక ముత్యపు పూసలోని దారం వలె ఆంతర్యాన్ని ఎలా స్పృశిస్తోందో గమనించాలి. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాము. మనస్సుతో చేసే ఈ ప్రయాణం అందరికీ అత్యంత ప్రశాంతంగా సాగాలని ఆశిస్తున్నాము. ఈ విశ్లేషణలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. స్వస్తి.